విజయవాడలో సీఎం చంద్రబాబు జవహర్లాల్ నెహ్రూ బస్టాండ్ను పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. చాలా బాగుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక నూతనమైన ఉత్సాహాన్ని ఇవ్వాలని మన భవిష్యత్తు ప్రధానంగా ఉండాలని నేను కోరుకుంటున్నాం. మార్పులు చేరుకున్న ఆర్టీసీ మొదటి స్థానంలో ఉండాలని అన్ని హాస్పిటల్లో చూస్తే ప్రభుత్వ హాస్పిటల్లో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చి ఒక పక్క డాక్టర్స్ ఏవైతే ఉన్నారో అవుట్సోర్సింగ్ చేశాం. దీనివల్ల పేదవాళ్ళందరికీ ఒక్క పైసా ఖర్చు లేకుండా ఏ హాస్పిటల్ పోయినా రిపోర్ట్ ఇస్తాం. అదే మరి ఎక్విప్మెంట్ అంతా అవుట్సోర్సింగ్ చేసి మొత్తం మెయింటెనెన్స్ అంతా కూడా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసి ప్రతి ఒక్క హాస్పిటల్లో కూడా ఏ ఎక్విప్మెంట్ కూడా బాగా లేదనకుండా మొత్తం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకునే పరిస్థితి తీసుకొస్తున్నాం. అదే మరిగా అన్ని హాస్పిటల్ని కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి క్లీనింగ్ కానీ మెయింటెనెన్స్ కానీ అక్కడ మెడిసిన్స్ కానీ అన్ని కూడా ఆ స్థాయిలో తీసుకొస్తున్నాం. అది తీసుకొచ్చినప్పుడు నేను ఇక్కడికి వస్తే రామచంద్రరావు గారికి మొన్న ఒక మాట చెప్పాను. గోదావరి పుష్కరాల్లో మొత్తం జీపీఎస్ పెట్టండి, ఏ బస్సు ఎక్కడ బయలుదేరింది, ఎక్కడుంది, ఎన్ని గంటలు చేరుతుంది, మీకే కాకుండా అక్కడ ప్రయాణికులు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఒక గంట ఆలస్యమైతే ఆ గంట వేరే పని చేసుకుని మళ్ళా టైం వచ్చి బస్సులు ఎక్కే పరిస్థితి వస్తుంది. అదే మరిగా ఈరోజు ఆర్టీసీ బస్సులను చేస్తాం. ఈ రోజు ఏవైతే టికెట్లు ఇష్యూ చేయడమే కాదు, ఆర్టీసీలో స్థలాలు బాగా ఉన్నాయి. ఇక్కడ అవసరమైన షాపింగ్ మాల్ కట్టడం, హోటల్ కట్టడం ఎవరన్నా ఆర్టీసీ బస్ స్టాండ్ వస్తే మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోతాం. పోయినప్పుడు 4 గంటల టైం ఉంటే 4 గంటలు అక్కడ షాపింగ్ చేసుకుని అవసరమైన సినిమాలు చూసుకుని అక్కడే పడుకొని పోయే పరిస్థితి వస్తుంది. ఇక్కడ రావాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ప్రయాణికులకు చాలా ఉపయోగం. ఆర్టీసీ యాజమాన్యానికి ఆదాయం పెరుగుతుంది. ఇంకొక పక్కన ఏదైతే టికెట్ల భారం కూడా తగ్గుతుంది. నేను అందుకు దాని కూడా చెప్పాను, దాన్ని కూడా వర్కౌట్ చేస్తారు. భవిష్యత్తులో ప్రతి ఒక్క బస్ స్టేషన్, బస్ డిపో లేకపోతే బస్ స్టేషన్ ఒక ఎయిర్పోర్ట్ స్థాయిలో తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఆంధ్రప్రదేశ్ శ్రీకారం చుట్టాలని భారతదేశంలోని మొదటి స్థానంలో ఉండాలని 45 లాంగ్ డిస్టెన్స్ బస్సుల్ని, లగ్జరీ బస్సుల్ని ఒకేసారి ఇనాగరేట్ చేస్తున్నారు. దానికి ఆర్టీసీని మనం పూర్తిగా అభినందిస్తున్నాం. ఇది ఉదాత్తమైన కార్యక్రమం, మంచి కార్యక్రమం. రెండోది చూస్తే ఇక్కడ కూర్చుంటే రాష్ట్రంలో అన్ని బస్ స్టేషన్ని ఇక్కడి నుంచి మానిటర్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇది కూడా చాలా సంతోషం. ఇంకో పక్క అన్ని బస్సుల్లో ఇప్పటికీ 5,800 బస్సుల్లో జీపీఎస్ పెట్టారు. దీనివల్ల ఏ బస్సు ఎప్పుడు వెళ్ళేది, ఎక్కడుంది మొత్తం వస్తుంది. నేను ఇంకున్నాను చెప్పాను, ఒక్కొక్క బస్సులో కెమెరా పెట్టి ఎంత
ఎందుకంటే వాహనాలు పెరిగిపోతున్నాయి, రోడ్ల మీద తిరగడానికి కూడా కష్టం అవుతుంది. అలాంటి సమయంలో ప్రైవేట్ బస్సుల కంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా అవసరం. అందులో జీపీఎస్ వచ్చింది, లగ్జరీ బస్సులు వచ్చినాయి, రోడ్లు బాగున్నాయి, చాలా బాగుంటుంది. ఈ యొక్క పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్